మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని ప్రసంగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సభకు నమస్కారం. మిత్రుడు సత్యారెడ్డి గారు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు, తెలుగు గర్జన అని. అంటే ఆశ్చర్యపోయా, ఇంకా తెలుగు వాళ్ళకి గర్జించే శక్తి కూడా ఉందా అని. తర్వాత వారు ఫోన్ చేశారు, చేసి మిమ్మల్ని వచ్చి కలిసి మిమ్మల్ని ఆహ్వానించాలన్నారు. ఇదేమన్నా నీ ఇంట్లో పెళ్ళా, తెలుగు భాష కోసం మీరు చేస్తున్న కృషికి మళ్ళీ మీరేమీ రావాల్సిన పని లేదు, ఆ టైం చెప్పండి నేనే వస్తానని చెప్పాను. కానీ చాలా సంతోషంగా ఉంది. అంటే తెలుగు భాష పేరు మీద ఒక చోట సమావేశం అవుతాము అంటే ఇంతమంది వస్తారా అనేటువంటిది నేను కలే అనుకున్నా, కానీ నిజమైన చూపించారు సత్యారెడ్డి గారు వారి మిత్రులు. కొన్ని యథార్థాలు మీ ముందుంచుతాను. మనం ఈ తెలుగు భాష పరిరక్షణ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎవరితో పోరాటం చేయాలో అప్పుడు మీరు నిర్ణయిద్దురు. కానీ ఆ అనేటువంటి 2 అక్షరాలు నేర్వకుండా ఉన్నత విద్య కూడా పూర్తి చేసేటువంటి సౌకర్యం ఉన్న ఏకైక భాష తెలుగు భాష. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు మాత్రమే మీకు మనవి చేస్తూ ఉన్నాను. తెలుగు రావాల్సిన పని లేదు, తెలుగు రాకుండానే మన విద్య అంతా పూర్తి చేసుకోవచ్చు. ఇది ఒక యథార్థం. తర్వాత రోజు రోజుకి వందల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలల్ని ఆంగ్ల మీడియం పాఠశాలలుగా మార్చివేస్తున్న సన్నివేశం కూడా మన రాష్ట్రంలోనే ఉంది. తరువాత తెలుగు పేరు చెబితే ఎందుకో తెలియనటువంటి వైమనస్యం మన కింద నుంచి పై వరకు అధికారుల్లో నిండిపోయింది. పంచకట్టుటలోన ప్రపంచాన మొనగాడు, కండువా లేనిదే గడప దాటనివాడు, పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు, ఎవడయ్య ఎవడవాడు ఇంకెవడయ్య మన తెలుగువాడు. మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు, మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు, తిక్క రేగిందంటే డొక్క చీల్చేవాడు, ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఆవకాయ వియోగ మసలే సైపనివాడు, ఎవడయ్య ఎవడవాడు ఇంకెవడయ్య మన తెలుగువాడు అని మన జ్ఞానపీఠాధిపతి ఆచార్య సినారే సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు చెప్పారు. మదరాసీలుగా వ్యవహరింపిస్తున్నటువంటి ఢిల్లీ నగర వీధుల్లో మనలకి తెలుగువారికి ఒక గుర్తింపు తెచ్చి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పరిడవిల్లింపజేసినటువంటి మాన్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అటువంటి నేల మీద ఈ రోజున తెలుగుకు జరుగుతున్నటువంటి అత్యాచారం, అపచారం, పీపుల్స్ క్యాపిటల్ అని చెప్పని అమరావతి అనేటువంటిది తెలుగువారి వైభవ ప్రాభవాలకు చిహ్నంగా పేరు పెడుతున్నాం, చారిత్రక వారసత్వ సంపదను గౌరవించడానికి అని చెప్పారు. చాలా సంతోషం, మీకు 1000 నమస్కారాలని చెప్పాం. పీపుల్స్ క్యాపిటల్, ప్రజా రాజధాని అన్నారు. నిజంగా రాజధాని మాదే కావాల్సి, మన అందరికి అందులో అన్నీ ఉంటాయి కావాల్సి అనుకున్నాం. తీరా దాంట్లో కనీసం ఆ శంకుస్థాపన పలకమంతా ఇంగ్లీష్లో ఉంది, తెలుగు అక్షరం కూడా ఒకటి లేదు. ఇది యథార్థం. తర్వాత మళ్ళీ 15 రోజులుగా ఆచార్య రంగా విశ్వవిద్యాలయం కేంద్ర మంత్రులు వచ్చి మళ్ళీ శంకుస్థాపన చేసి మళ్ళీ ఇంగ్లీష్లోనే వేశారు బోర్డు. తరువాత కనకదుర్గమ్మ గుడి పక్కన ఫ్లైఓవర్ కట్టడానికి, బెంజ్ సర్కిల్లో ఫ్లైఓవర్ కట్టడానికి శంకుస్థాపనకి మళ్ళీ మంత్రులు, ముఖ్యమంత్రులు అంతా రథగజ త్వరగా పదాతి దళాలతో బయలుదేరారు. ఓహోం హోయ్ అంట. ఢిల్లీలో నేను అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి దగ్గర కార్యాలయానికి వెళ్ళాను. ఆంధ్రప్రదేశ్ భవన్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కార్యాలయానికి వెళ్ళి, మిత్రమా నేను కూడా విజయవాడ వస్తున్నాను, అక్కడ ఈసారి తెలుగులో బోర్డు లేకపోతే అక్కడే నేను మీడియా ముందుకు ఉరికి గొడవ చేస్తానని చెప్పాను. ఆయన బాబు నువ్వు ఇట్లా కూర్చో అన్నాడు. కూర్చోమని ఎవరికి ఫోన్ చేశాడు. మరుసటి రోజు చూస్తే అక్కడ బోర్డు, నేను విజయవాడ వెళ్ళాను, బోర్డు తెలుగులో కూడా ఇంగ్లీష్ పక్కన వేశారు. సరే, చాలా సంతోషపడ్డాం, ఇలా జ్ఞానం వచ్చిందిరా అని. మళ్ళీ నేను ఢిల్లీ వెళ్ళిపోయాను. నిన్న ఎయిమ్స్కి శంకుస్థాపన చేశారు, మళ్ళీ ఇంగ్లీష్ వేసుకున్నారు. వాళ్ళ జ్ఞానం లేదని మళ్ళీ నిరూపించుకున్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మనం అందరం కూడా ఒక ఉద్యమానికి
ఒక మహత్తరమైన కార్యక్రమానికి, ఒక పవిత్రమైన కార్యక్రమంలో దూకబోతున్నాం కాబట్టి యథార్థం ఏమిటో మీకు తెలియజేద్దామని చెప్పని ఈ సంఘటనలన్నీ చెప్పాను తప్ప ఎవరి గురించి మాట్లాడటానికి కాదు. తరువాత మనం తెలుగును పరిరక్షించుకోవాలి అని మనం అనుకుంటే, మా అన్నగారు బివి రెడ్డి గారు, తమ్ముడు గజల్ శ్రీనివాస్ కూడా ఉన్నాడు, సత్యారెడ్డి గారు, మీకు చెప్తాను, సభాపరంగా ఉన్న పెద్దలకు కూడా చెప్తున్నాను, మన పోరాటం చేయవలసింది ప్రభుత్వం మీద కాదు. మనం పోరాటం చేయవలసింది మనతో మనం పోరాటం చేయాలి. ఆ పోరాటం మన ఇంట్లో ప్రవేశపెట్టాలి. ఎందుకనంటే మన ఇంట్లో ఉన్నటువంటి మన పిల్లల్ని, మన ఇంట్లో ఉన్న మన కోడళ్ళు, మన కూతుళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తాను తప్ప తెలుగు మీడియం మేము చదివించమని చెప్పని వాళ్ళు చెప్పేస్తున్నారు. కాన్వెంట్లో పొరపాటున పక్క వాళ్ళతో తెలుగులో మాట్లాడితే కాన్వెంట్ టీచర్ మన పిల్లని 3 సంవత్సరాల 4 సంవత్సరాల పిల్లల చితకబాది మెళ్ళలో నేను తెలుగు మాట్లాడిన బోర్డేసి అవమానించి పంపిస్తే ఆ తల్లిదండ్రులు ఎవరో కూడా మాట్లాడపోగా ఆ మాస్టర్లు మంచి పని చేశారని చెప్పి అంటున్నారు. ఇది యథార్థం. ఇప్పుడు మనం ఎవరి దగ్గర పోరాటం చేయాలి, ఎవరితో పోరాటం చేయాలి, ఈ పోరాటాన్ని ఎక్కడ ప్రారంభించాలి మనం, ఇది మనం ముందున్నటువంటి సమస్య. అందుచేత విశాఖపట్నంలో, విజయవాడలో కొంతమంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి పెద్దలతో, న్యాయమూర్తులతో, కళాకారులతో, తెలుగు ఆచార్యులతో సమావేశం ఏర్పాటు చేసి మన తెలుగు భాషను మనం ఎలా కాపాడాలి, ప్రారంభం ఎలా చేయాలి ఈ పోరాటానికి. కొంతమంది పెద్దలు ఏమైనా సరే మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి 1వ తరగతి నుంచి అని చెప్పని పెద్దలు కొంతమంది చెప్పారు. నేను దాన్ని కాదంట్లా. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు, భాషా శాస్త్రజ్ఞులంతా చెప్పింది ఏంటంటే చిన్న బాల్యంలో పిల్లల యొక్క మనసు వికసిస్తుందని, ఆ సమయంలో మాతృభాషలోనే తమ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యాబోధన జరిగితే, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ జరిగితే వాళ్ళ బుద్ధి వికసిస్తుందని, ఇది ప్రపంచవ్యాప్తంగా రుజువు చేయబడినటువంటి సంఘటనని, ఈరోజు కూడా జపాన్లో కానివ్వండి, జర్మనీలో కానివ్వండి, రష్యాలో కానివ్వండి, వాళ్ళ భాషల్లోనే విద్యా విధానం అంతా కూడా కొనసాగుతుంది. కాబట్టి మన మాతృభాషలో జరగాలని కొంతమంది పెద్దలు పట్టుబట్టారు. అప్పుడు నేను చెప్పాను, ఈ పోరాటాన్ని మనం ఒకేసారి ఇప్పుడు మనం మాతృభాషలోనే మాకు 1వ తరగతి నుంచి విద్యాబోధన ఉండి తీరాలి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే మన వెంట వచ్చేవాళ్ళు ఎవరో ఉండరు. పోగా మన ఇంట్లో ఉన్నట్టు మన కోళ్ళలో, మన కూతురో, నాన్నగారు మీరు ఊరెళ్తే మంచిది, మామయ్య గారు మీరు టికెట్ ఎప్పుడు బుక్ చేయించమంటారని చెప్పినటువంటి పరిస్థితి ఉందని చెప్పాను. మరి ఏం చేయాలి, ఎక్కడ మొదలు పెట్టాలి? తెలుగుకు మన పిల్లలంతా దూరం అయిపోతూ ఉన్నారు. ఆ అనేటువంటి అక్షరం వాళ్ళ పేరు వాళ్ళు చదువుకోలేరు, వాళ్ళ పేరు వాళ్ళు రాసుకోలేరు. ఏం చేయాలన్నప్పుడు మేము కొంతమంది కలిసి మళ్ళీ అందరితో మళ్ళీ చర్చించి 1వ తరగతి నుంచి BA వరకు, డిగ్రీ వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా తప్పనిసరిగా బోధించాలి. అంటే తెలుగు ఒక సబ్జెక్టుగా 100 మార్కుల పేపరు ప్రతి తరగతిలో ఉంటే, ఒక పుస్తకం ఉంటే, ఒక నాంటేన్ ఉంటే ఆ 100 మార్కులకి మన పిల్లలు తెలుగు చదువుతారు, తెలుగు భాషకి దూరం కారు, తెలుగు అక్షరాలు నేర్చుకుంటారు. మనం అక్కడి నుంచి ప్రారంభిద్దాం. అక్కడి నుంచి ప్రారంభించిన తర్వాత తెలుగు పట్ల మన పిల్లలకి అవగాహన, ప్రేమను కలిగించిన తర్వాత వాళ్ళు ఇంకా చదువుకోవాలన్నప్పుడు నెమ్మదిగా ఫేజుడ్ మేనర్గా మన పోరాటాన్ని కొనసాగిద్దామని చెప్పని మేమంతా కలిసి అనుకున్నాం. మళ్ళీ మీరు ఆలోచించండి, ఎలా మనం మీకు చెప్పాను నేను, మనకు ఉన్నటువంటి ఈ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షను, ఈ కాన్వెంట్లు, ఈ ఏవైతే ఉన్నాయో మాకు ఆంధ్రదేశంలో దౌర్భాగ్యం పట్టింది, మీకు కూడా పట్టినట్టుంది. చైనా అంటారు, మాకు చైనా విద్యా విధానం అంటారు. అంటే చైతన్య నారాయణ అని చెప్పని మొత్తం ఆక్రమించారు ఇద్దరు కలిసి, మొత్తం అందరినీ కూడా ఆక్టోబస్ లాగా. ఈ కార్పొరేట్ కళాశాలలో వాళ్ళు ఏం చేస్తారో మీరు చూస్తూనే ఉన్నారు. అక్కడ తెలుగు అవసరంలా, సాంస్క్రిట్ సెకండ్ లాంగ్వేజ్ అని పెట్టి మార్కులు వాళ్లే వేసి ఇంగ్లీష్లో పరీక్ష రాయటం, సంస్కృతం పేపర్ ఇంగ్లీష్లో రాయటం, దీని గురించి మాట్లాడేటువంటి వాళ్ళు లేరు. ఏం మాట్లాడతాం, ప్రభుత్వాలన్నీ కూడా వాళ్లే నడుపుతారు, వాళ్ళ కన్సర్న్లో నడుపుతారు. అందుచేత మన ఉద్యమాన్ని ప్రాక్టికల్గా మనందరి లక్ష్యం ఒకటే. తమ్ముడు సత్యారెడ్డి గారు సేన గర్జన అనగానే సరే బాగానే ఉందో అనిపించింది, ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి ఏదన్నా లేకపోయినా పౌరుషం ఉంటుంది కదా. కానీ చాలా చాకచక్యంగా, చాలా తెలివితేటలతో మనం ఈ ఉద్యమాన్ని నడిపించుకోగలిగితేనే మన తెలుగును కాపాడుకోగలుగుతాం. దానికి మనకు కావాల్సిందంటే ముందు మన పిల్లల్ని తెలుగుకు దగ్గర చేయాలి. తెలుగుకు దగ్గర చేయాలంటే ఒకటే ఒక మాట, మాకు తెలుగుని ఒక సబ్జెక్టుగా 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు బోధన చేయండి. అంటే మాకు తెలుగు ఉండాలి, తెలుగు మాస్టర్ స్కూల్లో ఉండాలి, తెలుగు పుస్తకం మన పిల్లలు చదవాలనేటువంటి దాని మీద పోరాటం చేస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకున్నాను. ఇంకా కొన్ని విషయాలు మీకు మనవి చేయదలుచుకుంటే, ఈ ప్రభుత్వాలకి తెలుగు భాష పట్ల కానీ, తెలుగు సంస్కృతి పట్ల కానీ చిత్తశుద్ధి లేదు. ఆ తప్పు వాళ్ళది కాదు, ఆ తప్పు మనది. అందుచేతనే నేను ప్రభుత్వాలను నిందించట్లేదు. ఎందుచేతనంటే
అధికారులు చాలా కీలకమైన పాత్ర. ఇందాక సోదరుడు సత్యారెడ్డి గారు చెప్పాడు, అక్కడ శిలాఫలకం ఇంగ్లీష్లో వేసి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా చట్టం ప్రకారం తెలుగులో బోర్డు వేసి దాని పక్కన ఇంగ్లీష్లో బోర్డు వేయాలి. అధికార భాషా చట్టాన్ని ఉల్లంఘించినటువంటి ఆ అధికారి మీద మనం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి చర్య తీసుకోమనేటువంటి అవకాశం ఉంది. చట్టాన్ని ఉల్లంఘించాడు, మనం హెల్మెట్ పెట్టుకోకపోతే గేట్ దాటితే మనం అక్కడక్కడ ఇన్స్టెంట్గా ఫైన్ రాసి పారేస్తున్నారు. అటువంటిది ఒక ఐఏఎస్ జిల్లా కలెక్టర్ ఆంధ్రప్రదేశ్ అధికార భాషా చట్టాన్ని ఉల్లంఘిస్తే మరి ఏం చేస్తున్నట్టు? అంతేకాదు, ఈ ప్రభుత్వాలకు గనక తెలుగు భాష పట్ల ప్రేమ ఉంటే ఇద్దరు ముఖ్యమంత్రుల పట్ల కూడా ప్రజలకు గౌరవం ఉంది. కారణం ఏదన్నా కానివ్వండి, ఇద్దరు ముఖ్యమంత్రుల మాటకు ప్రజలు విలువిస్తున్నారు. వీరిద్దరిని ఒక కేక వేయమనండి. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా చట్టం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి బోర్డు మన దుకాణాల మీద కానివ్వండి, కార్యాలయాల మీద కానివ్వండి, ముందు తెలుగులో ఉండాలి, తర్వాత ఇంగ్లీష్లో పెట్టుకోండి, హిందీలో పెట్టుకోండి, మీ ఇష్టొచ్చిన భాషలో పెట్టుకోండి అని చెప్పని చట్టాలు రెండు ఉన్నాయి. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులకి ప్రజల్లో ఆదరణ, గౌరవం ఉన్నాయి కాబట్టి వీళ్ళకి నిజంగా నిజాయితీగా తెలుగు భాష పట్ల ప్రేమ ఉంటే ఇద్దరిని ఒక కేక వేయమనండి, వారం రోజులు గడువిమ్మనండి, మొత్తం కూడా తెలుగులో వచ్చేస్తాయి బోర్డులు అని చెప్పని నేను చెప్తాను. ఎందుచేతనంటే వీళ్ళిద్దరూ స్వచ్ఛ భారత్ అంటే జనం రోడ్లు ఊడుస్తున్నారు, వీళ్ళిద్దరూ ఇంకేదైనా ఎత్తేమంటే ఎత్తేస్తున్నారు. ప్రజలలో వాళ్ళు ప్రజాభిమానం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరిని నేను కోరేది అంటే ఇవాళ మంత్రి గారు వస్తారని చూద్దాం అన్నాను. తర్వాత తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు పరిస్థితి ఏమిటంటే, మనకు రాజ్యాంగం 350 అధికరణ చట్టం ప్రకారం భాషా అల్పసంఖ్యాక వర్గాలు, భాషా అల్పసంఖ్యాక ప్రాంతాలు, లింగ్విస్టిక్ మైనారిటీ ఏరియాస్, లింగ్విస్టిక్ మైనారిటీ పీపుల్ అని చెప్పని మనకి రాష్ట్రాలు కూడా రీఆర్గనైజేషన్ అయినప్పుడు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి భాషా అల్పసంఖ్యాకులకి తగు మోతాదులో కనుక ఉంటే వాళ్ళకి ఆ పాఠశాల వాళ్ళ మాతృభాషలో బోధించాలి, బోధన చేయాలి, చదువుకోవడానికి అవకాశాలు కల్పించాలని చెప్పి రాజ్యాంగం హక్కు ప్రసాదిస్తే 2006 సంవత్సరంలో కరుణానిధి గారు అదేం కుదరదు, మీరంతా తమిళం నేర్చుకుని తమిళ భాషలో పరీక్షలు రాయాలని చెప్పని ఒక తమ్ముడు జీవో నెంబర్ 44 గురించి ప్రస్తావించాడు సత్యారెడ్డి గారు. దాన్ని తీసుకొచ్చినప్పుడు అప్పుడు జయలలిత గారు అపోజిషన్లో ఉన్నారు. మన తెలుగు సంఘాలంతా కూడా వాడిని కలిస్తే చర్చ ఇదేమిటి, తెలుగు ఎవరి మాతృభాష వాళ్ళు చదువుకోవాలి, తప్పు అని చెప్పని ఆవిడ ఇది నాన్ సెన్స్, నేను దీని ముఖ్యమంత్రి అయిన దీని సంగతి చూస్తానంది ఆవిడ. కానీ ఇప్పుడు ఆవిడ ఏం చేసిందంటే 9 సంవత్సరాలు అంటే 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు తెలుగులో చదువుకున్న పిల్లల్ని 4 నెలల్లో తమిళంలో 10th క్లాస్ పరీక్ష రాసే మందికి ఆలోచించండి ఏం జరుగుతుందో పరిస్థితి. తమిళంలో పరీక్ష రాయటమే 10th క్లాస్, ఇంకంతే అన్ని సబ్జెక్టులు. ఇది సాధ్యమా? కనీసం అధికారులైనా ఇది ఎట్లా సాధ్యమని అనుకున్నారా? కానీ ఆ ఉత్తర్వులు అమలు చేస్తామని కూర్చున్నారు. అప్పుడు మన తెలుగు సంఘం వాళ్ళు మద్రాసులో ఉన్నటువంటి హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు మొన్న చిన్న ఊరటిచ్చింది. ఏమనిచ్చిందంటే ఈ సంవత్సరానికి తెలుగులో మద్రాసు హైకోర్టు ఈ సంవత్సరానికి తెలుగులోనే మీరు పరీక్షలు రాసుకోవచ్చు, మళ్ళా వచ్చే సంవత్సరం మళ్ళీ 2 కోర్టుకి మళ్ళీ మేము విచారించి మళ్ళీ మేము జడ్జిమెంట్ చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏమిటంటే 2013వ సంవత్సరంలో కర్ణాటక ప్రభుత్వం వాళ్ళు కన్నడ భాషను కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు చదివి తీరవలసిందే అని చెప్పని ఒక జీవోని ఇష్యూ చేస్తే అప్పుడు అక్కడ ఉన్నటువంటి భాషా మైనారిటీసు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ దాన్ని విచారించి ఇది రాజ్యాంగ విరుద్ధమో, ఎవరి మాతృభాషలో వాళ్ళు చదువుకోవచ్చని సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ యొక్క జడ్జిమెంట్ ఉంటే కూడా తెంపరితనంతో తమిళనాడు గవర్నమెంట్ ఈ దుశ్చర్యకు పాల్పడింది. దీనికి కారణం ఏమిటంటే మన అసమర్థత, మన చేతగానితనం. నేను ఒకటే మాట చెప్పాను, హోసూరు కృష్ణగిరి వెళితే ఆ పిల్లలు దగ్గర ఒక 50,000 మంది పిల్లలు వాళ్ళ పరిస్థితి చూస్తే ఎంత దయనీయమైందంటే 3 నెలల్లో వాళ్ళు తమిళం నేర్చుకుని 10th క్లాస్ పరీక్షలు తమిళంలో రాయాలంటే ఇది సాధ్యమా, ఇది ఎలా అని వాళ్ళు అసలు జీవితాలు ఏమైపోతుందని బాధపడుతుంటే నేను కేక వేశాను. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దమ్ముంటే మన తెలుగు వారి గౌరవాన్ని మనం కాపాడుకోవాలంటే, మన తెలుగు పిల్లలను మనం కాపాడుకుంటే తెలుగు గంగకి నీళ్లు ఆపేస్తామని చెప్పండి, అప్పుడు మాత్రమే వాళ్ళు దిగొస్తారని చెప్పి. మీకు ఇక్కడ కూడా మన అసమర్థత గురించి చెప్పాలి. ఎన్టీ రామారావు గారు రాయలసీమకు సాగునీరు, చెన్నై నగరానికి మద్రాసు నగరానికి తాగునీరు ఇద్దామనేటువంటి అక్కడ కూడా ఉంది మన తమిళ సోదరులైన మనందరం కూడా భారతీయులమే అని చెప్పని తెలుగు గంగ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే ఈ తెలుగు గంగ అనేటువంటి పేరు మన ఆంధ్ర ప్రాంతంలో ఈ నీరు ప్రవహించినంత వరకు మాత్రమే తెలుగు గంగ అని ఉంటుంది. తమిళ ప్రాంతంలోకి వెళ్ళగానే కృష్ణా వాటర్ ప్రాజెక్ట్ అని ఉంటుంది, తెలుగు గంగ వాళ్ళు తీసి పారేశారు. ఈ మాట ఎందుకు చెప్తానంటే మనంత చేతగాని దద్దమ్మల కింద వాడు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకుని లెటర్ రాశారు, వారిని నేను అభినందిస్తున్నాను. అంతేకాకుండా మన మంత్రి గారైనటువంటి పల్లి రఘునాథ్ రెడ్డి గారిని తమిళనాడు విద్యామంత్రి గారి దగ్గరికి పంపించారు. రఘునాథ్ రెడ్డి గారు ఒకసారి వెళ్ళారు, 2 సార్లు వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడారు, కానీ ఫలితం శూన్యం. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే
అమ్మకి అడుగులంగా లేని పరిస్థితిలో మనం పెద్దమ్మకు పొట్టు చీర కొని పెడతా ఉంటున్నాం. మన అమ్మకి అడుగులంగా లేదు, పెద్దమ్మ మాత్రం పొట్టు చీర కొని పెట్టేస్తా ఉంటున్నాం. తమిళనాడులో తెలుగును ఉద్ధరిస్తూ ఉంటున్నాం. మరి మన ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి? 2 ఉదాహరణలు చెప్పి మీ దగ్గర నేను సెలవు తీసుకుంటాను. మద్రాసు నగరంలో పొట్టి శ్రీరాములు గారు చనిపోయినప్పుడు ఆయన చనిపోయినటువంటి భవనం ఒక స్మారక చిహ్నంగా ఏర్పాటు చేసి అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ అనే ఒక సొసైటీ పెట్టారు. పెట్టి వాళ్ళు నెల నెలా తెలుగు వెన్నెల అని చెప్పని ప్రతి నెల ఒక తెలుగు కార్యక్రమాన్ని మద్రాసు నగరంలో చేస్తా ఉన్నారు. చేస్తా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారిని ఆహ్వానించారు. అక్కడికి ఆహ్వానిస్తే ఆయన అంతా చూశాడు. చూసి మీకు ఏం కావాలని అడిగారు. మాకేమన్నా నిధులు ఇస్తే మేము కార్యక్రమాలు చేసుకుంటున్నామండి అన్నారు. సంవత్సరానికి 50,000 రూపాయలు నిధులు ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత 10 ఏళ్ళు గడిచిపోయింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ చెన్నై వెళ్తే అప్పుడు మాలతీ చందూర్ గారు దానికి అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆవిడ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిని ఆహ్వానిస్తే ఆయన వెళ్ళి ఏమిటమ్మా ఏం కావాలంటే ఆ భవనానికి మరమ్మతులు కావాలంటే ఆయన మరమ్మతులు చేయించారు. తర్వాత 50,000 మీకేం సరిపోతాయమ్మా అని చెప్పని ఆయన 2 లక్షల రూపాయలు దాన్ని పెంచారు. నెల నెలా తెలుగు వెన్నెల మన ఆంధ్రప్రదేశ్లో ఎవరో కూడా ప్రతి నెల ఒక సాహిత్య సాంస్కృతిక తెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో ఒక సంవత్సరం నాకు తెలియదు, కానీ మద్రాసులో ఉన్నటువంటి సొసైటీ నిర్వహిస్తూ ఉంది. మొన్న ఒక 6 నెలల క్రితం మా విద్యాశాఖ మార్చులు గంటా శ్రీనివాసరావు గారిని తీసుకుని నేను అక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంటే ఆ కార్యక్రమాన్ని తీసుకెళ్ళి అక్కడ ఎక్కడైతే పొట్టి శ్రీరాములు గారు కన్ను మూసారో ఆ ప్రాంతాన్ని ఆ ప్రదేశాన్ని చూపించి ఆయనకు పూలమాల లేంచి ఆ పైకి తీసుకెళ్లి ఉపన్యాసం అయిన తర్వాత అన్నా నా అదృష్టం ఇవాళ పొట్టి శ్రీరాములు గారు మరణించినటువంటి ప్లేస్ చూపించాను నాకు, నా అదృష్టం అని చెప్పి అన్నాడు ఆయన. అంటే నేను ఒకటే మాట చెప్పా, ఇవాళ 2 లక్షల రూపాయలంటే మన ఫ్లైట్ టికెట్ కూడా రావట్లేదు సరిగ్గా బిజినెస్ క్లాస్ టికెట్ కొంటే, వీళ్ళు ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, మీరు దాన్ని 5 లక్షలకు పెంచండి అని చెప్పని నేను వారిని కోరితే ఆయన వెంటనే నా ముందే పల్లె రఘునాథ్ రెడ్డి గారికి ఫోన్ చేసి అన్నా ఇది నీ మంత్రిత్వ శాఖ అయినా కానీ లక్ష్మీప్రసాద్ అన్న అడుగుతున్నాడు కాబట్టి ఇట్లా పెంచుదాం అనుకుంటున్నాడు, అదేం తప్పులేదు, నీ శాఖ నా శాఖ కాదు, మన తెలుగు వాళ్ళు మనం చేయాలని చెప్పని 5 లక్షలు మేము చేస్తున్నామని చెప్పని ప్రకటించాడు ఆయన. 5 నెలలు అయింది. తర్వాత రఘునాథ్ రెడ్డి గారు మళ్ళీ అక్కడ ఒక కార్యక్రమానికి వెళ్ళారు 3 నెలల తర్వాత. అయ్యా మీరు ఇట్లా ప్రకటించారంటే మీ మంత్రి గారు ఇట్లా ప్రకటించారంటే అవును అన్న గంటా చెప్పాడు తప్పకుండా 5 లక్షల రూపాయలు సంవత్సరానికి గ్రాంట్ ఇస్తామని చెప్పారు. ఇప్పటికి 6 నెలలు గడిచిపోయింది. మన అధికారులు మాత్రం జీవో ఇష్యూ చేయరు. అంటే 5 లక్షల రూపాయలు మన తమిళనాడులో ఉన్నటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీకి ఇవ్వలేనటువంటి పేద అసమర్థ నీచ నికృష్ట ప్రభుత్వ అధికారులు తెలుగును ఉద్ధరిస్తారా? ఈ అధికారుల్ని కుంభకర్ణ నిద్ర నుంచి మనం లేపాలి. ఈ అధికారుల్ని కుంభకర్ణ నిద్ర నుంచి లేపాలి. ఎన్టీ రామారావు గారి మానస పుత్రిక తెలుగు విశ్వవిద్యాలయం 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు ఇక్కడ మీకు యథార్థాన్ని మీకు చెప్పాలి. 2001వ సంవత్సరంలో ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలుగా అన్నదమ్ముల్లాగా విడిపోవాలి, హైదరాబాద్ రాజధానిగా ఆంధ్ర ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలని చెప్పని పార్లమెంట్లో బిల్లు పెట్టిన మొట్టమొదటి వ్యక్తిని నేను. మీరు పార్లమెంట్ రికార్డ్స్ తిరిగేసుకుంటే రాజ్యసభ రికార్డ్స్లో ఉంటుంది 2001వ సంవత్సరంలో. తర్వాత ఆంధ్ర తెలంగాణ సమైక్యవాద వేర్పాటువాద ఉద్యమాలు తీవ్రంగా జరుగుతున్నప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో హిందీ మాట్లాడే రాష్ట్రాలు 5 రాష్ట్రాలు ఉన్నప్పుడు తెలుగు మాట్లాడే రాష్ట్రాలు 2 రాష్ట్రాలు ఉంటే తప్పేంటి, 2 రాష్ట్రాలు అంటే మా గౌరవం, వాళ్ళ రాష్ట్రం వాళ్ళకి ఇద్దాం, మనంతా కూడా కలిసి ఉందామని చెప్పని నేను చెబితే అది అన్ని ఛానల్స్లో వచ్చింది. యూట్యూబ్కి వెళ్ళి మీరు వైఎల్పి ఆన్ తెలంగాణ అని కొడితే చక్కగా నా ప్రసంగం మీకు వస్తుంది. ఆ తర్వాత సమైక్యవాద ఉద్యమం మహోద్యమంగా మా తమ్ముడు నడుపుతున్నప్పుడు విశాఖపట్నం బీచ్ రోడ్లో రామకృష్ణ బీచ్లో జ్ఞానపీఠ పురస్కార విజేతల విగ్రహాలు నేను పెడతానని చెప్పని విశ్వనాథ సత్యనారాయణ గారిది, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిది మధ్యలో జాషువారి విగ్రహాలు విశాఖ బీచ్లో నేను ప్రతిష్టాపించాను. అంటే ఇందాక చెప్పారు భాషలు వేరైనా యాసలు వేరైనా భాష ఒక్కటే, ప్రాంతాలు వేరైనా మన తెలుగు జాతి ఒక్కటే అని. ఎప్పుడైతే భాషా ప్రయుక్త రాష్ట్రాల నుంచి స్మాలర్ స్టేట్స్ కాన్సెప్ట్ చిన్న రాష్ట్రాలు అనేటువంటి ఒక చట్టాన్ని పార్లమెంట్లో పెట్టి జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్ ఇచ్చేశారో తెలంగాణ కూడా ఇవ్వటం న్యాయం అనేటువంటిది ఆ రోజున అందరం భావించాం. కలిసి ఉండాలని కోరుకోవడం తప్పులేదు. అన్నదమ్ములు కూడా ఎందుకు అప్పుడు విడిపోవటం, ఇంకా పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ పెళ్లిలో అంతా ఉమ్మడి కుటుంబంలాగా ఉన్నారా అని చెప్పని పెద్దలు ఆప్తవాక్యం చేసి తప్పే లేదు, వాళ్ళని కూడా తప్పటాల్సిన పని లేదు. కానీ మంచో చెడో చక్క 2 రాష్ట్రాలు విడిపోయాం. 2 రాష్ట్రాలు కూడా కలిసి మనం అభ్యున్నతికి కృషి చేసిన అవసరం ఉంది. అందుకే ఈ 2 రాష్ట్రాల వ్యక్తులు మనం అందరం కూడా తెలుగు భాషాభిమానులను కూడా కలిసి ఈ తెలుగు భాష కోసం పోరాటం వద్దు, గర్జనలు వద్దు,
వ్యూహాత్మకంగా మనం కృషి చేద్దామని చెప్పి నేను మనవి చేస్తాను. మనం గర్జన చేయగానే మనం వస్తున్నాం మోత తెలిసిపోద్ది, వాళ్ళకి బోన్లో పెట్టేస్తారు. మనం చేయవలసింది ఏంటంటే మాకు ప్రతి స్కూల్లో తెలుగు మాస్టర్ ఉండాలి, ప్రతి స్కూల్లో తెలుగు పాఠం పిల్లలు చదవాలి, తెలుగు పాఠ్యపుస్తకం ఉండాలి. ముందు అక్కడితో ప్రారంభిద్దాం మొట్టమొదటి అడుగు. అది అయిన తర్వాత 2వ అడుగులు వేద్దాం. ఎందుచేతంటే ఇప్పుడు మీకు పరిస్థితి నేను విశదీకరించాను. 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సంవత్సరానికి ఇవ్వడానికి లేవని జీవో ఇష్యూ చేయట్లేదు అధికారులు, 2 మంత్రులు చెప్తే. అందుకే నేను మంత్రుల చిత్తశుద్ధిని ముఖ్యమంత్రుల చిత్తశుద్ధిని నేను శంకించట్లా. మొన్నోసారి చెప్పాను, అయ్యా ముఖ్యమంత్రి గారు మీ స్పీచ్ చాలా బాగుంది, ట్రాన్స్లేషన్ అధికారుల ట్రాన్స్లేషనే బాగోలేదండి అని చెప్పని. ఏది ఏమైనప్పటికీ కూడా నాకు చాలా 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 ధైర్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉంది. సత్యారెడ్డి గారు కానివ్వండి, వారి మిత్రులు కానివ్వండి, మీరంతా కలిసి ఇక్కడ వచ్చి అన్ని జిల్లాల నుంచి కూడా రిప్రజెంటేషన్ వచ్చిందని చెప్పారు. తప్పనిసరిగా మనం జిల్లా మీటింగ్లు కూడా పెడదాం. మీరు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తాను. ఒక కార్యకర్తగా మీతో పాటు ఒక సైనికుడిగా, ఒక వీరగీతాన్ని పాడేవాడిగా నేను కూడా వస్తాను. వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడ తెలుపుడి పూసిపోదుము మెడను వైతుము పూలదండలు భక్తితో బ్రహ్మపురం మందేరా పర్లాకిమిడి మందేరా కాదని వాదుకు వస్తే కటకందాకా మందేరా బెంగుళూరు మందేరా బళ్ళారి మందేరా కాదని వాదుకు వస్తే కన్నడమర్థం మందేరా అని చెప్పిన కవిరాజు త్రిపుణ్య దగ్గర నుంచి తెలుగువారి వైభవ ప్రాభవాలను తిరిగి మళ్ళీ సాగించే వరకు, ఒక కాళోజీ దగ్గర నుంచి, ఒక దాశరథి దగ్గర నుంచి, ఒక సుద్దాల హనుమాన్ దగ్గర నుంచి మనం ప్రేరణ, గౌరవాన్ని పొంది మనందరం కూడా తెలుగు భాష, తెలుగు జాతికి ఒక్కటే అని ఈ తెలుగు భాషను కాపాడుకుందామని చెప్పని ప్రభుత్వాధికార నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఆదేశాలు ఇస్తున్నా పట్టించుకోనటువంటి అధికారుల భరతం పడతామని మాత్రం మీరు చెప్పమని చెప్పని, వీలైనంత వరకు మన ఊళ్ళల్లో మనకు తెలిసిన వాళ్ళ యొక్క కార్యాలయాల మీద, మనకు తెలిసిన వాళ్ళ యొక్క షాపుల మీద మన మాట వినేటువంటి వాళ్ళ ప్రతిమారి ప్రార్థించి ముందు తెలుగులో బోర్డు పెట్టి తర్వాత ఇంగ్లీష్లో కూడా రాసుకోమని చెబుదామని చెప్పని మనవి చేస్తూ, సోదరుణ్ణి అభినందిస్తూ ఇంకొకసారి మా వి రెడ్డి గారికి, తర్వాత సోదరు గజ శ్రీనివాస్కి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.